ఎన్టీఆర్ అన్న మూడక్షరాల పేరు వింటే చాలు తెలుగువారికి గర్వంగా ఛాతీ ఉప్పొంగుతుంది. మే 28న రామారావు 101వ జయంతి తెలుగు నేలపై ఘనంగా సాగింది. ప్రస్తుతం దేశంలో ఎన్నికలు జరుగుతున్న కారణంగా తెలుగు నేలపైన జూన్ 6వ తేదీ వరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. అందువల్ల రాజకీయ సంబరాలకు తావులేదు. కానీ ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరుపుకోవచ్చునని ఎన్నికల అధికారులు అనుమతినిచ్చారు. దాంతో ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఊరూరా ఎన్టీఆర్ అభిమానులు రక్తదాన శిబిరాలు, అన్నదానాలు, ఆసుపత్రుల్లోని రోగులకు పండ్లు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇక తెలుగు సినిమా రంగంలోని ప్రముఖులెందరో ఎన్టీఆర్ను స్మరించుకున్నారు. ఎన్టీఆర్తో తన అనుబంధాన్ని మెగాస్టార్ చిరంజీవి మననం చేసుకున్నారు. రామారావుకు భారతరత్న తప్పక ఇవ్వాలని మరోమారు చిరంజీవి కోరారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు ఉదయాన్నే రామారావు కుటుంబ సభ్యులు చేరుకుని ఆయనకు నివాళులర్పించారు. బాలకృష్ణ తన అభిమానులతో కలిసి వెళ్లి నివాళులర్పించారు. అలాగే బసవతారకం ఆసుపత్రిలోనూ బాలయ్య, కన్నవారి విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ తదితరులతో వెళ్లి తాతకు నివాళులర్పించారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికల్లోనూ ఎందరో సినీ రాజకీయ ప్రముఖులు ఎన్టీఆర్ను స్మరించుకోవడం విశేషం. ఎన్టీఆర్ జయంతి ఈసారి మంగళవారం వచ్చింది. మరుసటి మంగళవారం రోజునే దేశంలో ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. లోక్సభ ఎన్నికల కన్నా మిన్నగా తెలుగువారు, కొందరు తెలుగేతరులు సైతం ఆంధ్రప్రదేశ్ ఫలితాల వైపే ఆసక్తిగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ఆశీస్సులతో ఏపీలో తెలుగుదేశం ఘన విజయం సాధిస్తుందని టీడీపీ అభిమానులు ఆశిస్తున్నారు. మరి జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందో చూడాలి.